ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. మన యశోదమ్మకు గోపకాంతలు అంటే పక్కింటి వాళ్ళు చెప్తున్నారు కృష్ణుడి గురించి. తన చేతి బంతి ఎగిరి మా ఇంట్లో పడిందని యోగ్యుల్లాగా మా పెరట్లోకి వచ్చాడు. అప్పుడు మా చిన్నది ఇంటి వెనుక స్నానం చేస్తూ ఉంది. మీ సుపుత్రుడు మా అమ్మాయి చీర కాస్త తీసుకుపోయాడు. ఇది ఏమైనా బాగుందా? ఓ యశోదమ్మ తల్లి, ఈ చెలువను చూసి మీ కుర్రవాడు నిన్ను దొంగతనంగా తీసుకుపోతాను, నాతో కూడా వచ్చేస్తావా అని అడిగాడట. ఇటువంటి వింత ఎక్కడైనా ఉంటుందా? ఓ అమ్మ, ఈ మాట విను. కొడుకులు లేరని ఒక ఆవిడ బాధపడుతూ ఉంటే నన్ను మగనిగా చేసుకుంటే నీకు కొడుకులు కలుగుతారు అంటూ మీదకు వచ్చాడు. ఇటువంటివి పసిబిడ్డలు చేసే పనులేనా? యశోదమ్మ, మా వాడలో ఒక యువతి నన్ను తాకరాదు, దూరంగా పో అనగా తాను తొలగిపోక ఆ చెలికి సిగ్గు కలిగేటట్లు తాకరానిది ఎక్కడా అంటూ నీ కొడుకు తల ఆడించాడు. ఇది బాగుందా? ఓ యశోదమ్మ, నీ కుమారుడు ఈ ఇల్లాలిపై పడబోగా నేను గర్భవతిని, దూరంగా ఉండమని చెప్పినందుకు నీకు చూలు ఎలా కలిగింది చెప్పమని అడిగాడు. ఎవరైనా దానికి కారణమది ఇది అని చెప్తారా? నీ కొడుకు మా ఇంటి మగవారు బయటికి పోగా చూసి మా ఇంటికి వచ్చి రహస్యం చెప్తానని పిలిచి నన్ను కలయ వచ్చేదావా అని అడిగాడు. మునుపు ఎప్పుడైనా ఇలాంటి శిశువు ఉన్నాడని విన్నామా? ఓ యశోద, నా బిడ్డ హాయిగా నిద్రిస్తూ ఉంటే నా బిడ్డ జుట్టును మా లేగదూడ తోకతో వినోదంగా కట్టి వీధుల్లోనికి నీ కుమారుడు ఆ లేగను తోలాడు. ఎంత రాజబిడ్డడైతే మాత్రం ఇంత అల్లరి తగునా? నా కొడుకు పొట్ట నిండుగా బానెడు వెన్న పెట్టాడు మీ వాడు. వాడికి ఇప్పుడు ఊపిరి ఆడటం లేదు. వాడిని ఇప్పుడు నీకు చూపిస్తాను. వాడికి ఏమైనా అయితే నువ్వే కర్తవు సుమా. అమ్మా, నీ కొడుకు ఒక ఆవిడ నిద్రపోతూ ఉంటే విషపూరితమైన తేలిను కరిపించగా అమ్మాయి భయంతో బాధతో కేకలు పెడుతూ ఉంటే పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లి? ఓ యశోదమ్మ, ఏకాంతంలో ఉన్న నా కొడుకు కోడల మీద ఒక పామును తెచ్చివేశాడు నీ కొడుకు. దాన్ని చూసి బెదరి వారు వీడిన కోకలు సైతం కట్టుకోకుండా పరుగెత్తగా కేకలు పెడుతున్నాడు మీ వాడు. ఇది మంచి లక్షణమేనా చెప్పు తల్లి. అమ్మా, ఒక గోపిక పెరుగు చిలికి వెన్న తీస్తూ వంగి ఉండగా వెనుక తట్టుగా చేరి కూడని పనులు చేయసాగాడు. ఇట్టి పనులు చేయకుండా వాడిని చక్కదిద్దరాదా? ఓ యశోదమ్మ, మీ పిల్లవాడు వస్తాడనే మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరం గుమిగూడి ఇళ్లకు తాళాలు వేసి వాకిల్లో కనిపెట్టి ఉన్నాము. మాకెవరికీ కనిపించకుండా ఏ సమయంలో వచ్చాడో తలుపుల తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. నీ కొడుకు ఒక ఇంటిలో పాటలు పాడుతున్నాడు, ఒక ఇంటిలో ఆడుతున్నాడు, ఒక ఇంటిలో పకపక నవ్వుతున్నాడు, ఒక చోట తిడుతున్నాడు, ఇంకొక చోట వెక్కిరిస్తున్నాడు. మరో ఇంట్లో నుంచి జంతువులు అరుపుల పక్షుల కూతలా కూస్తూ ఉన్నాడు. ఇలా చేసి ఆ పిమ్మట ఎక్కడి నుండి వెళ్ళిపోతాడో కనబడడు. తలుపులు తీసి చూస్తే కడవలలో పాలు పెరుగు అయిపోయి ఖాళీ కడవలు మాత్రం ఉంటాయి. యశోదమ్మ, సంపద అధికంగా ఉంటే కడుపు నిండా తినవచ్చు, ఒంటి నిండా కట్టుకోవచ్చు, నగలు పెట్టుకోవచ్చు. అంతేకాని తమ కొడుకులను ఇలా పేదవారి ఇళ్ల మీదకు పంపి నవ్వుతూ చూస్తారా? ఓ యశోద, నీ కొడుకు మా ఇళ్లలో పాలు కానీ పెరుగు కానీ ఉండనీయడం లేదు. మా అన్నగారైన నంద ప్రభువు గారి ఆవుల సాక్షిగా మేము ఎక్కడికైనా పోతాము, కానీ ఇక్కడే ఉంటూ మనలేము, మాకు వేరే దారి తోచడం లేదు అని ఈ విధంగా అనేక విధాల బాలకృష్ణుడు చేసే వేడుకలు తమకు చేసే మహాప్రసాదాలని తెలుసుకోలేక అభియోగాలను మోపుతున్న గోపికలతో యశోదాదేవిలా అంది. ఓ గోపికలారా, ఎక్కడికి వెళ్లకుండా నా వద్దనే కూర్చొని పాలు తాగుతూ ఉంటాడు మా కన్నయ్య. నన్ను విడిచి పోనే పోడు. పొరుగిండ్లకు పోయే మార్గం ఏమైనా ఎరుగడే. ఇలాంటి పసిబిడ్డని పట్టుకొని అల్లరి చేయడం మీకు తగునా? ఇది ఏమైనా బాగుందా? మా బిడ్డడికి ఏమీ తెలియదు, ఏదో తనలో తాను ఆడుకుంటూ ఉంటాడు. మా వాడెంతో మంచివాడమ్మా, మీరంతా సద్గుణవతలు. నా బిడ్డ పైన నిందలు మోపకండి, మిమ్మల్ని వేడుకుంటాను అని ఈ విధంగా యశోదాదేవి ఆ గోపికలను సమాధానపరిచి పంపించిందే కానీ కొడుకును మాత్రం మందలించలేకపోయింది. శ్రీకృష్ణుని రమణీయ చేష్టలన్నీ ఆధ్యాత్మిక భావగర్భితాలు. వేదాంత రహస్యాలను తన క్రీడారూపంగా చూపించాడు. మానసాలను అరించేవాడైన నల్లనయ్య నవనీత చోరునిగా ప్రసిద్ధిని పొందాడు. నవనీతము శబ్దానికి అర్థం నవ అంటే కొత్తగా, నీతము అంటే తీసుకురాబడినది. కొత్తగా తీసుకురాబడిన కర్మల ఫలాన్ని ఎప్పటికప్పుడు అరించివేయడమే ఈ నవనీత చోరత్వానికి అర్థము.
ఎప్పుడైతే వాసనలు అన్నీ అరించి వేయబడతాయో అప్పుడే మనోబుద్ధులు తత్వ విచారణకు సిద్ధమవుతాయి. కర్మ ఫలాలను అరించి తన దివ్య ప్రేమతో అలరించడమే ఈ లీలలోని అంతరార్థం. ఆ దివ్య ప్రేమలో మునిగి ఉన్నందునే ఆ బాలుని చూపులకు వశమై శిక్షించలేకపోయింది యశోదమ్మ. ఈ విధంగా గోపికలందరూ తను చేసే చేష్టలను తల్లితో చెప్పి మొరపెట్టుతూ ఉంటే బాలకృష్ణుడు భయపడ్డాడు. మిక్కిలి అనుకువ కలవానిలాగా, పరమ యోగ్యునిలాగా, మంచి చెడ్డలు తెలియని పసిపాపలాగా మౌనం వహించాడు. భ్రమ చెందిన వానిలాగా, ఏమీ తెలియని అమాయకునిలాగా తెల్లబోతూ తన యందు ఏ విధమైన కపటము కనబడనీయక తల్లి రొమ్ముకు తన తల ఆనించి ముచ్చటగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున బలరాముడు ఇంకా ఇతర గొల్ల పిల్లలు అంతా కలిసి వచ్చి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పారు. వెంటనే ఆమె బాలును చెయ్యి పట్టుకుని ఇలా అంది, నువ్వు మన్నెందుకు తిన్నావు? చెప్పిన మాట అసలు ఎందుకు వినడం లేదు. నీ సంగతి నీ అన్న నీ సకులు చెప్పారులే. తలను అలా అడ్డంగా ఊపకు. మన్ను తినడం దేనికి? తినడానికి మన ఇంట్లో వేరే మధుర పదార్థాలు లేవా అని అమాయకంగా అడిగిన తల్లితో నేర్పరి అయిన కొడుకు ఈ విధంగా పలికాడు. అమ్మా, మన్ను దినంగా నే శిశువనో యా కొంటినో వెర్రినో నమ్మంజోడకు వీరి మాటల్ మదిన్ నన్ను నీవు గొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్ మది యాస్య గంధ మా గ్రానము చేసి నా వచనములు దప్పైనా దండింపవే. అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా పసిబిడ్డనా, లేక మిక్కిలి ఆకలితో ఉన్నానా, లేకపోతే నేనేమైనా వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మకమ్మ. నన్ను నీ చేత కొట్టించాలని వీళ్ళిలా నా మీద లేనిపోనివి కల్పించి చెబుతున్నారు. నేను చెప్పింది తప్పో ఒప్పో నా నోరు వాసన చూడు. నేను చెప్పింది తప్పైతే అప్పుడు నన్ను దండించవచ్చు అని తన మీద ప్రేమ పుట్టేటట్లు మాట్లాడి తల్లి అయిన యశోదాదేవిని శాంతింపజేసి లీలా మానుష విగ్రహుడైన ఆ కృష్ణుడు తన నోరు తెరిచి చూపించాడు. అంతటా యశోదాదేవికి ఆ బాలుని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, పర్వతాలు, భూమండలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు మొదలైన వారితో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తం కనిపించింది. అప్పుడు అనుకుంటుంది అమ్మ, కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఇతని ముఖస్తంభై ఆ అజాండంబు ప్రజ్వలమై యుండుటకేమి ఏతువో మహా ఆశ్చర్యంబు చింతింపగన్. చూసి విభ్రాంతురాల ఇలా అనుకుంది, నేను చూస్తున్నది కళా లేక విష్ణుమాయ, వేరే ఏదైనా అర్థం ఉన్న విషయమా, లేక ఇది వాస్తవమా? ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. నేను యశోదాదేవిని కాదేమో, అసలు ఇది మా ఇల్లేనా, లేక వేరే ప్రదేశమా? చిన్నపిల్లవాడు ఏమిటి, వెలుగులు చిమ్మే బ్రహ్మాండం నోటిలో కనబడమేమిటి? ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా తోస్తుంది. బాలుడైన పక్షంలో ఇతని ముఖంలో ఈ విశ్వమంతా కనిపించనేరదు. కాబట్టి ఇతడు బాలుల్లా కనిపిస్తున్నాడు, కానీ సర్వాత్ముడైన శ్రీ మహావిష్ణువే ఇది యథార్థము. ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకున్నదై యశోదాదేవి ఈ విధంగా స్తుతించింది. ఏ మహాత్ముని వలన ఈ విశ్వమంతా కనబడి నా బుద్ధి చెలించిందో ఆ మహాత్ముని అఖిల లోకాధారుడైన విష్ణువుని నా దుఃఖాలను తొలగిపోయేందుకు ఆశ్రయిస్తున్నాను. ఈ బాలుని ముఖం చూస్తూ ఇన్నాళ్ళు నేను, నా భర్త, ఈ రేపల్లెలోని గోపీజనమందరూ, చివరకు ఆవులు కూడా ఇతను బాలుడే అని భావిస్తూ భ్రాంతిని చెందుతున్నాము. కానీ ఇతడు ముల్లోకాలకు ప్రభువైన వాడని తెలుసుకోలేకపోయాము అని ఈ విధంగా తనను పరమేశ్వరుడని భావిస్తున్న యశోదయందు తిరిగి వైష్ణవ మాయను ఆవరింపజేశాడు కృష్ణుడు. ఓ రాజా, అంతటా యశోదాదేవి మాయ ప్రభావం వలన మోహంతో తిరిగి సర్వాత్ముడనే మాట మర్చిపోయింది. ఆ కృష్ణుణ్ణి తన కుమారుడని ఒడిలో కూర్చోపెట్టుకొని కడు వేడుకతో బుజ్జగించసాగింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, మహర్షి, జగత్తుకు అధీశ్వరుడైన భగవంతునికి పాలిచ్చే తల్లిగా పుట్టడానికి యశోదాదేవి ఎన్ని నోములు నోచిందో, శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి ఆ నందుడు ఏ తపస్సులు ఆచరించాడో ఆ కథామృతాన్ని పానం చేసిన మహనీయుడవు నీవు. ప్రగాఢ భక్తితో శ్రీహరిపై కావ్యాలు రాసిన కవులే కైవల్యాన్ని పొందుతారట. అటువంటి పరమాత్మకు తల్లిదండ్రులై పోషించే భాగ్యాన్ని పొందిన మహనీయులు ఏ ఉత్తమ పదాన్ని పొందుతారో అని అడిగిన పరీక్షిత్తో సుకుమహర్షి ఇట్లా అన్నాడు, ఓ రాజా, అష్టవసువులలో ద్రోణుడనే మహాపురుషుడు ఒక ఆయన ఉండేవాడు.
అతని భార్య పేరు ధర. ఆ దంపతులు బ్రహ్మ కొలువుకు పోయినప్పుడు మీరు భూలోకంలో పుట్టండి అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. మాకు విశ్వనాయకుడైన విష్ణు సేవా భాగ్యం కలిగేటట్లు అనుగ్రహిస్తే మేము భూమిపై జన్మిస్తామని అన్నారు. బ్రహ్మ అలాగే అని అనుగ్రహించాడు. అంతటా భూలోకంలో వారిరువురు నంద యశోదలుగా అవతరించారు. విష్ణువు కూడా బ్రహ్మ మాట తప్పకుండా నంద యశోదలకు కుమారుడై వాళ్ళను సంతోషపెట్టాడని చెప్పి తిరిగి కృష్ణ కథలోనికి శుకుడు ప్రవేశించాడు. అంతా ఒక రోజున యశోదాదేవి తన ఇంట్లో ఉన్న పరిచారకులందరినీ ఎవరి పనులకు వాళ్ళను పంపింది. తాను పెరుగు చిలికే స్తంభం దగ్గర కదలకుండా కడవను ఉంచి అందులో మిసిమిగల మీగడ పెరుగు పోసి త్రాడును కవ్వానికి తగిల్చి చిలకడం మొదలుపెట్టింది. ఆ సమయాన యశోదాదేవి అరచేతుల అరుణ కాంతులు కవ్వపు తాటిపై ప్రసరించి లేత పగడపు తీగలాగా మెరుస్తూ ఉన్నది. కవ్వపు త్రాటిని కుడి ఎడమలకు క్రమంగా లాగుతూ ఉన్నప్పుడు వక్షస్థలం ఊగసాగింది. పైట కొంగు కొద్దిగా ప్రక్కకు జరగగా మెడలోని మెలికలు పడ్డ ఆరాలు కనిపిస్తున్నాయి. శ్రమ వలన కలిగిన చెమటతో అందమైన ముఖం మంచులో తడిసిన పద్మ సౌందర్యాన్ని అధిగమించిందా అనిపిస్తుంది. నడుము జవజవలాడగా చేతి గాజుల ధ్వని అతిశయింపగా కొప్పు బిగువు సడలగా చెవి కమ్మల కాంతులు మెరయగా తదేక ధ్యాసతో పెరుగు చిలుకుతూ ఉన్నది. చిలుకుతూ బాలుడైన కృష్ణుణ్ణి పొగడుతూ పాటలు పాడుతూ ఉంటే వృక్షాలు సైతం పరవశించి చిగురులు తొడుగుతున్నాయి. ఆ సమయంలో బాలుడైన శ్రీకృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూ క్రింద పడుతూ లేస్తూ ఊహు ఊహు అని ములుగుతూ ఏడుస్తూ అమ్మా పాలు అని మారాము చేస్తూ కడవ దగ్గరికి వచ్చి కవ్వం పట్టుకున్నాడు. అలా కవ్వం పట్టుకొని తన పనిని ఆపుతున్న చిన్ని కుమారుని చూసి నవ్వుతూ యశోదాదేవి ఎత్తి ఒడిలో పెట్టుకొని అతని జుట్టు దువ్వుతూ పాలు ఇవ్వసాగింది. బాలుడు పాలు తాగుతున్నంతలో పొయ్యి మీద పాలు పొంగడం గమనించిన యశోద గబాలను ఒడి నుండి ఆ చిన్నవాడిని దింపి లోపలికి వెళ్ళింది. తనను అలా అర్ధాంతరంగా కిందకు దించి వెళ్ళినందుకు అలిగిన నల్లనయ్య వాడి అయిన రాతి చేత అమ్మ చిలుకుతున్న పెరుగు కుండను బద్దలు కొట్టి అందులోని వెన్నను కొంత తీసుకొని తింటూ పైకి మాత్రం తల్లికి వినిపించేలా దొంగ ఏడుపు ఏడవసాగాడు. ఇంతలో ఆ యశోద పాలు దించి వచ్చి ముక్కలై ఉన్న పెరుగు కుండను చూసింది. అంతేకాదు అందులో ఉన్న వెన్నెను తిని కృష్ణుడు పరిగెత్తిపోవడాన్ని చూసింది. ఆ కుండ పెంకులను చూసి ఈ తుంటరి ఎంత పని చేశాడు అని తనలో తాను నవ్వుకుంటూ కన్నయ్య కనిపించపోయేసరికి వెతుకుతూ బయలుదేరింది. అలా బయలుదేరిన యశోదకు వేరొక ఇంటిలో రోలు తిరిగేసి ఎక్కి పైన ఉట్టిలో ఉన్న వెన్నెను అందుకొని దానినంతా ఒక కోతికి తినిపిస్తున్న కృష్ణుని చూచింది. ఈ విధంగా యశోదాదేవి తొలిసారిగా కృష్ణుడు బయట చేసిన అల్లరిని ప్రత్యక్షంగా చూసింది. అలా కృష్ణుని చూసిన యశోద ఒక బెత్తం చేదపుచ్చుకొని బెదిరించింది. నీ పని ఇలా ఉందా? సరేరా, ఇంతకు ముందు వరకు నీవు ఎవ్వరి చేతుల్లోనూ చిక్కుకోలేదు, ఏ శిక్షను పొందిన వాడివి కావు. నిన్ను అడ్డుకున్న వారు ఇప్పటిదాకా లేరు. ఏ భయము లేదని నీ పాటికి నీవు అనుకుంటూ ఎవరిని లక్ష్య పెట్టడం లేదు. ఇట్లా తప్పించుకు పారిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈరోజు నీవెలా తప్పించుకుంటావో చూస్తాను అని ఈ విధంగా కొడుకును బెదిరిస్తూ అతడు చేస్తున్న పనులను తలుచుకున్న యశోదాదేవి తన మనస్సులో ఇలా అనుకున్నది. ఇతడు చిన్న పిల్లాడు అని అనుకునేందుకు వీడు చేసే పనులు పెద్దవాళ్ళు కూడా చేయరు. పోనీ కొంచెం భయపెడదామంటే లేక పుట్టినవాడు వీడొక్కడే. 4 మంచి మాటలు చెబుదామంటే తనంత తానే బుద్ధిగా ఉన్నట్లు ఉంటాడు. ఏమీ తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడా అంటే వీడెరగని చోటు, వెళ్ళని చోటు, చూడని చోటు లేదు. దేనికి భయం లేదు. ఊరుకోక ఎకసెక్కాలు ఆడుతున్నాడు. ఇటువంటి వాడిని ఏ విధంగా శిక్షించేది అని తనలో తాను అనుకుంటుంది యశోదాదేవి. తర్వాత వీడియోలు చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.